కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి, ఆయనతో మాట్లాడదాం. డెట్రాయిట్ నుండి రాజు గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు ఇందాక తెలంగాణ పైన ప్రేమ ఉన్న వాళ్ళు, తెలంగాణ పైన ఇది ఉన్న వాళ్ళు ఉంటారు టిఆర్ఎస్ లో, బిఆర్ఎస్ లో అన్నారు. యాక్చువల్ గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరికి కూడా బిఆర్ఎస్ గవర్నమెంట్ లో పెద్దగా ఏం రాలేదండి. మీరు ఎక్కువగా వేరే పార్టీల నుంచే ఎక్కువగా తీసుకున్నారు కదా. ఎర్రబల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, దానం నాగేందర్, మహేందర్ రెడ్డి, ఇట్లా అందరినీ వేరే పార్టీల నుంచి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీ పార్టీల నుంచి వెళ్ళిపోతున్నారు. అంటే తెలంగాణ కోసం నిజంగా ఉద్యమం చేసి కష్టపడ్డ వాళ్ళకి నిజంగా మంత్రి పదవులు వచ్చి ఉంటే టిఆర్ఎస్ ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉండేవాళ్ళు అందరూ. కానీ బీఆర్ఎస్ పార్టీ స్వతహాగా లీడర్స్ ని చేసుకోలేదు, వేరే పార్టీల నుంచి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఖాళీ అవుతుంది. అంటే ఎలా వచ్చిన వాళ్ళు అలా వెళ్ళిపోతారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండే వాళ్ళే ఉంటారు కదా. సెకండ్ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ ఎలక్షన్ వర్డిక్ట్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే ముఖ్యమంత్రులు నిజంగా ప్రజలకు దగ్గరగా ప్రజలతో మమేకమై ఉంటేనే వాళ్ళకి అధికారం ఉంది. అంతేగాని ఇప్పుడు కేసీఆర్ గారు ప్రగతి భవన్ కట్టుకున్నారు. ఏ సామాన్యుడు కూడా ఎవరు కూడా అసలు ముఖ్యమంత్రిని కలిసే అవకాశమే లేకుండా పోయింది 10 ఏళ్ళు. కాబట్టి ఆయనని పంపించేశారు తెలంగాణ ప్రజలు. ఆంధ్రాలో కూడా సేమ్ డెఫినేషన్ వర్కౌట్ అయింది. అంటే అధికారంలోకి రాగానే పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకొని మేము ఏదో రాజులం అనుకుంటే ప్రజలు అది ఇష్టపడడం లేదు. ప్రజలకు ఏంటంటే ముఖ్యమంత్రి పదవి అంటే సేవకులు, అంటే ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో బాగా దగ్గరైన వాళ్ళనే ప్రజలు ఇష్టపడతారు అని రీసెంట్ ఎలక్షన్స్ లో చూస్తే బాగా అర్థమవుతుంది. దాని గురించి ఏమంటారు? సో రాజుగారు, మీరు చెప్పినటువంటి విషయాన్ని కొంతవరకు నేను ఏకీభవిస్తాను డెఫినెట్ గా. ఏదైతే మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారని అన్నారో ఆ విషయంలో నేను ఏకీభవిస్తా. అండ్ ఎట్ ద సేమ్ టైం దాని మీద మీకు క్లారిటీ కూడా ఇస్తా. ఉద్యమంలో పనిచేసినటువంటి వారికి పదవులు రాలేదన్నారు మాట వాస్తవం. అంటే ఒక నాయన నరసింహారెడ్డి కావచ్చు, ఒక జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, ఒక లక్ష్మారెడ్డి గారు కావచ్చు, లేదా ఒక శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, ఇట్లా చాలా మంది, ఒక పద్మారావు గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మంత్రి పదవులు వచ్చినాయి. ఒక మహమూద్ అలీ కావచ్చు, ఇట్లాంటి వారందరూ కూడా మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా పార్టీ బలోపేతం చేయడానికి మీరు చెప్పినటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు గారు కావచ్చు, మీరు చెప్పినటువంటి తలసాని గారు కావచ్చు, ఆ ఖమ్మం జిల్లాలో మన తుమ్మల నాగేశ్వరరావు గారు, అక్కడ మన జిల్లాలో పార్టీ వీక్ ఉందని చెప్పేసి అక్కడ కానీ హైదరాబాద్లో కానీ ఇలాంటి వారికి ఇచ్చినటువంటి మాట వాస్తవమే. కానీ ఫైనల్గా తెలంగాణ బాగుపడాలి, పార్టీ ఎస్టాబ్లిష్ కావాలి రాష్ట్రంలో అనేటటువంటి విషయానికి వచ్చి అట్లాంటి వారికి కొంచెం తీసుకొచ్చినటువంటి మాట వాస్తవమే. దానిలో నేను ఏకీభవిస్తా, ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ మీద నమ్మకంతో పార్టీకి ఉపయోగపడతారు, తెలంగాణకు మంచి జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ నాయకులు తీసుకొచ్చారు తప్ప, కానీ వారు వాడుకొని పార్టీని వదిలేస్తారని చెప్పేసి మరి కేసీఆర్ గారు కానీ మిగతా వారు కానీ ఎవరు కూడా అనుకోలే. సరే, అది వాళ్ళ కర్మ, వాళ్ళ దీనికే వదిలేద్దాం. నంబర్ 1, ఇప్పుడు ఒక సుమన్ కావచ్చు, ఒక గాదారి కిషోర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది మన స్టూడెంట్ నాయకులు కూడా, విద్యార్థి నాయకులు కూడా ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, కవులు అయినరు, కళాకారులు అయినరు, రసమై బాలకిషన్ లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయినరు. పార్టీ అంటే ఇద్దరిని కలిపి చేసింది. అంటే ఇక్కడ ఉద్యమ వాళ్ళని విస్మరించకుండా ఎట్ ద సేమ్ టైం పార్టీని బలోపేతం చేయాలనేటటువంటి ఉద్దేశంతో రెండు కలిపి చేసింది. మరి నిజంగా ఉద్యమం నుంచి ఉన్న వాళ్ళు పార్టీని ఎవరు వదిలేసిపోలే, నాతో సహా అందరం కూడా మేము పార్టీలో ఉన్నాం. ఇక కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు స్వలాభం కోసం వచ్చిర్రు, మరి స్వలాభం కోసం పోయినరు. ఆ మాట నంబర్ 1. నంబర్ 2, ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రగతి భవన్ లాంటివి కట్టుకున్నారు కాబట్టి అక్కడి నుంచి మీరు తరిమేసిరు అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో దాంట్లో అది వాస్తవం లేదు రాజు గారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అఫీషియల్ హౌస్ అనేది కట్టిన అది కేసీఆర్ గారు సొంతలు కాదు. అది ఈరోజు అక్కడ మన ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఉంటున్నారా లేదా, లేకపోతే అది ఉప ముఖ్యమంత్రి గారికి కేటాయించినరా, అది రేవంత్ రెడ్డి గారికి ఇష్టం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఇట్స్ ఏ అఫీషియల్ హౌస్ ఆఫ్ సీఎం. అది సొంత ఇల్లు కట్టుకొని ఎవరికి రాకుండా ఉంటే ఆ మాట అనాలి. కానీ ముఖ్యమంత్రి గారు నిరంతరం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు నిరంతరంగా ప్రజల కోసం కష్టపడుతూ
రోజులు రోజులు గంటలు గంటలు రివ్యూలు చేస్తూ మరి చేస్తారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంది. అంటే మనము ఒక ఒక విషయం ఎన్ని గంటలు మనం ప్రజల్ని కలిసినాం అనేది కాదు, మనం ప్రజల కోసం ఎన్ని సేవలు చేసినాం, ఎన్ని స్కీములు తీసుకొచ్చినాం, ఎన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసినాం తెలంగాణ రాష్ట్రంలో అనేది ముఖ్యం. అంటే కలవడం డెఫినెట్గా కలవాలి, నేను కలవద్దని నేను చెప్పడం లేదు. ఒక ప్రగతి భవన్లోనే కాదు, వివిధ సందర్భాల్లో వివిధ స్టేజ్లో లక్షల కోట్ల మందిని కూడా కలిసారు కేసీఆర్ గారు, కలవలేదు అనేది. కాకపోతే దాన్ని ఒక పని కట్టుకొని ప్రతిపక్ష పార్టీలు బ్లేమ్ చేసినవి తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ప్రజా దర్బార్ అని ఇక్కడ పెట్టిండ్రు, ఇక్కడ ఇదే ప్రగతి భవన్లో పెట్టారు. ఎక్కడ ప్రజా దర్బార్ నడుస్తుందండి? ఎన్ని రోజులు నడిచిందండి? అక్కడ ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్నారా, లేకపోతే ఒక్కొక్క ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారా, లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రి మేము అందుబాటులో ఉంటామని చెప్పారు. ఎవరున్నారంటే ఎవరు లేరు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేరు, ఒక మంత్రి గారు లేరు, ఒక ఎమ్మెల్యే గారు లేరు. పడిగాపులు కాస్తున్నారు. చివరికి అక్కడ ఎవరు పోయేటటువంటి పరిస్థితి కూడా లేదు. కేసీఆర్ గారు ఏది చేసినా కూడా ప్రొడక్టివిటీ ఉంటుంది. సో రాజుగారు డెఫినెట్గా మీరు చెప్పిన ఒక తెలంగాణ బిడ్డగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో నాకు అర్థమైంది మీ ఆందోళన. బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఒక ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి వాళ్ళు మోసం చేసి పోతున్నారన్నారు. డెఫినెట్గా కొంత మట్టుకు అది నిజం, నేను కూడా ఏకీభవిస్తున్నా. ఇది రెండోది జనాలను కలవలేదు అనేది మాట అవాస్తవం. అవసరం వచ్చిన ప్రతిసారి కేసీఆర్ గారు మాత్రం కలిసారు.